నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? సహస్ర తిరుమల శెట్టి. సహస్ర గారు, సామర్లకోటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుసా? పాపం తల్లిని అలాగే ఇద్దరు పిల్లల్ని అతి కిరాతకంగా చంపాడు ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఒక వ్యక్తి. అంత అవసరం ఏముంది? చంపాల్సిన అవసరం ఏముంది? నీతో ఎఫ్ఐఆర్ ఉంటే నువ్వు ఆమె వరకే చంపు. ఆమె పిల్లల్ని చంపడానికి నీకు ఏ రైట్స్ ఉన్నాయి? నీకు ఏ అధికారం ఉంది? ఇంకా భర్త అదృష్టవంతుడు, వాడి ఇంట్లో లేనట్టున్నాడు, తప్పించుకున్నాడు. నీకు అసలు ఏ రైట్స్ ఉన్నాయి? నీతోటి ఫిజికల్ గా సంబంధం పెట్టుకున్న అమ్మాయి నీకు అన్యాయం చేస్తే, నీతోటి మాట్లాడకపోతే, అయినా వేరే వాడి పెళ్ళంతో నీకేంట్రా సంబంధం? వేరే వాడి పెళ్ళం, వేరే బిడ్డలకి తల్లి, దాంతో నీకేంట్రా సంబంధం? పెట్టుకుంటే పెట్టుకో, లేకపోతే వదిలే. అంతేగాని చంపుతావా? నువ్వు దానిని చంపు, లేదా నువ్వు చావు. అంతేగా మధ్యలో పిల్లలు ఏం చేశారా? పిల్లలు ఏం చేశారనేసి పిల్లల్ని నువ్వు చంపావు. పిల్లల్ని చంపే రైట్స్ నీకు ఎక్కడవి? అంటే చిన్నమ్మాయిని తొక్కితే పక్కటేమో కిరిగింది, పెద్దమ్మాయి తలకాయ మొత్తం నుజ్జు చేశాడు తల పగలు కొట్టి సుత్తితో. ఇంత కిరాతకంగా ఈ మధ్యకాలంలో అసలు ఎలా తయారవుతారు? అసలు ఇంత కిరాతకంగా చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నీకు మనసు ఎలా వచ్చింది? అందుకనే మిమ్మల్ని ఒక్కొక్కరికి కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వేయాలి, ఇటువంటి చట్టాలు రావాలి, ఇటువంటి న్యాయాలు రావాలి అని నేను పోరాడుతున్నాను. అది ఆ మహిళ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ ఒక నిండు ప్రాణాన్ని అన్యాయంగా తీస్తే, అటువంటి నిండు ప్రాణాన్ని అన్యాయంగా తీసిన ఒక ముద్దాయికి లోపలేసి కూర్చోబెట్టి మేపకుండా కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద పడేయాలి. ఇటువంటి కిరాతకుడికి, ఇటువంటి మూర్ఖుడికి కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద పడేస్తే గానీ అది ఏంటంటే సరైన న్యాయం జరిగినట్టు. పసిపిల్లల్ని చంపడం ఏంట్రా? ఆడపిల్లలు రా, అందుట్లో అమ్మలు అవుతారు రా వాళ్ళు. రేపటి రోజున ఒక దేశానికి ఒక పౌరులను ఇస్తారు రా ఆ మహిళలు. అటువంటి మహిళలను చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చినాయి? మనసు ఎలా ఒప్పింది? ఇంత కషాయతనంగా ఎందుకు మారావు నువ్వు? రేపు నిన్ను లోపలేస్తూ ఉంటారుగా. తోంతాను అసలు ఆల్రెడీ తోండం మొదలు పెట్టే ఉంటారు. ఇన్సిడెంట్లు జరిగినా కానీ ఎందుకు వీళ్ళు అసలు భయపడట్లేదు? ఎక్కడ చూసినా ఈ ఎఫ్ఐఆర్ కోసం మర్డర్ చేసుకోవడము, ఇల్లీగల్ ఇన్సిడెంట్లే జరుగుతున్నాయి. ఏం లేదు, చొక్కా వేసుకున్నంత ఈజీగా స్టేషన్కి వెళ్ళి బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ లో చొక్కా ఎట్ట మారుస్తాడు కదా హీరో, అట్ట మారుస్తారు కదా క్యారెక్టర్ ఆర్టిస్టులు. అట్లాగే చొక్కా వేసుకున్నంత ఈజీగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తున్నాడు. అక్కడ సరైన న్యాయాలు లేవు, సరైన చట్టాలు లేవు. దాని మీద ఏంటంటే వీళ్ళకి వెళ్ళి రావడం ఈజీ అయిపోయింది. లేకపోతే బెయిల్ మీద రావచ్చు, లేకపోతే ఒక ఏదో ఒకటి డబ్బు ఇచ్చి రావచ్చు అని ఒక ఉద్దేశాలతో వీళ్ళు ఇటువంటి అరాచకాలకి, ఇటువంటి దారుణాలకి తెగబడుతున్నారు. శుభ్రంగా నీ బ్రతుకు నువ్వు ఎక్కడ బ్రతికినా బ్రతికేవాడు. నీకు లేరా పెళ్ళాం పిల్లలు? సరే పెళ్లి కాకపోతే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ఈ పిల్లల తల్లితోటి నీకెందుకు? ఈ పిల్లల తల్లి నీతోటి ఎంతకాలం అని ఉంటుంది అనుకుంటున్నావు? అవతల భర్త ఉన్నాడు, పిల్లలున్నారు, పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్నావు, వదిలే రాను అంటే నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో. లేకపోతే నీకు భార్య పిల్లలు ఉంటే వాళ్ళతో శుభ్రంగా అడ్జస్ట్ అవ్వు. ఆమె చేసిన తప్పు వల్ల పిల్లలు కూడా బలి కావడం జరిగింది. మహిళది తప్పు ఉంది దాంట్లో. ఎందుకనంటే ఆవిడ చచ్చిపోవడం కరెక్టే, కానీ ఆవిడ వరకే చంపాల్సింది. కానీ పిల్లల్ని చంపి తప్పు చేశాడు ఇతను. పిల్లల జోలికి వెళ్లకుండా వదిలేయాల్సింది. ఆ తండ్రి ఆ పిల్లల్ని పెట్టుకొని వీళ్ళిద్దరిని తప్పు చేసింది, దీనికి సరైన శిక్ష పడింది, దాన్ని ఇష్టపడ్డవాడే శిక్ష వేశాడని వదిలేసేసేవాడు. కానీ ఇదేంటంటే పిల్లల్ని చంపడం చాలా అన్యాయం, చాలా తప్పు, అది చాలా దారుణం. చట్టాలు రావాలి, కాళ్ళు చేతులు తీసి రోడ్డు మీద వేసే చట్టాలు, న్యాయాలు రావాలని మన ఇండియన్ కంట్రీ తరపు నుంచి ఒక మహిళగా నిండు ప్రాణాన్ని తీసినటువంటి ఎటువంటి దోషులకైనా కానీ కాళ్ళు చేయి తీసి రోడ్డు మీద పడేసేటటువంటి చట్టాలు రావాలని ఇండియన్ కంట్రీ మహిళగా కోరుకుంటున్నాను నేను. ఒక లారీ డ్రైవర్ ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల తల్లి, ఇద్దరు పిల్లలు కూడా బలైనారు. సో దీని ఇన్సిడెంట్ మీరేమంటున్నారు? దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఆమె భర్త కాడ లేనిది ఉంచుకున్న కాడ చూసినట్టుంది. వాడు ఏం చేసిండు? నాకు పాము లెక్క పసిగట్టి చంపేసిండు. అసలు భర్త కాడ లేనిది ఉంచుకున్న దగ్గర ఏముంటదండి? ఎందుకు ఈ మధ్య కాలంలో ఈ విధంగా చేసుకోవడం? దాని వల్ల పిల్లలు సఫర్ అవుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వాడు ఇప్పుడు మనం ఉంచుకున్నాడు కాబట్టి ఆమెను చంపేది ఉండే, లేకపోతే మార్చుకునేది ఉండే. లేకపోతే వాళ్ళ భర్తకి చెప్పి నాతో ఇన్ని రోజులు ఉంటే నీ పెళ్ళాం ఉంటుంది రాబాయ్, నీ పిల్లాన్ని వదిలేసే, నీకేం కావాలో చెప్పు, నీ పిల్లలని నువ్వు తీసేసుకొని నేను దాన్ని పెళ్లి చేసుకుంటా అంటే అయిపోయేది. ఇప్పుడు ఆమె అవసరమైతే ఆమెను చంపుకో, ఎందుకంటే భర్తను కాదనుకోని నీ దగ్గరకు వచ్చి ఇప్పుడు నిన్ను మోసం చేసింది కాబట్టి ఆమె ఇంకా చేస్తుంది. అట్లా నువ్వు చంపడం ఓకే కరెక్ట్, కానీ పిల్లలు ఏం చేసిండ్రు? పిల్లలు అన్యాయంగా పసిపిల్లలను చంపడానికి కారణం ఏంది? పిల్లలు ఏం చేయలేదు కదా. మీరిద్దరు కలుసుకున్నప్పుడు పిల్లలు ఉన్నారా? పిల్లలు మాట్లాడేసి మీ ఇద్దరిని కలిపారా? కాదు కదా. అట్లాంటప్పుడు చంపడానికి రీజన్ లేదు పిల్లలను.
ఆమెను చంపినా అది ఒక రకం, పిల్లల్ని చంపాల్సిన అవసరం అయితే లేదు. రీసెంట్ టైమ్స్ లో ఇట్లా చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? దాని గురించి ఇప్పుడు ఇట్లా చంపిన వాళ్ళను బయటికి కొద్ది రోజుల తర్వాత బయటకు వదిలేస్తుండ్రు కాబట్టి ఇది నార్మలే. ఈ వద్దు చంపుతాం, మళ్ళీ ఒక సంవత్సరం లోపు ఎట్లయినా ఏదో ఒక నెలలో, సంవత్సరానికి ఏదో ఒక నెల అయితే బయటకు వస్తాము, డబ్బులు కట్టి మా వాళ్ళు రిలీజ్ చేసి బయటికి తీసుకొస్తారు అని ఒక మైండ్ సెట్ తో వీళ్ళు ఇవన్నీ చేస్తుండ్రు. కానీ ఇట్లా అన్యాయంగా చంపిన వాళ్ళను జైల్లో ఉరిశిక్ష ఒకరిని తీస్తే నెక్స్ట్ ఇట్లా చేయరు. సో మొత్తానికి ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు పెడితేనే ఇట్లాంటి బాగుంటుంది. వాళ్ళను నడి పబ్లిక్ లో ఇంతకు ముందు ఒక అమ్మాయి హత్య కేసులో, ప్రియాంక హత్య కేసులో నలుగురిని ఎన్కౌంటర్ చేసినారు. అలా ఎన్కౌంటర్ చేయడం కానీ ఉరిశిక్ష కానీ తీస్తే నెక్స్ట్ ఇట్లాంటివి అనేది జరగవు. కానీ ఇప్పుడు పుంజుకున్నోని కోసము పిల్లలను కన్న తల్లి పిల్లలను చంపేసింది. ఆమెను ఏం చేసిండ్రు? ఏం చేయలేదు. ఇంతవరకు ఆ వీడియో ఏం చేసినారు ఆమెను అనేది బయటకు రాలేదు. ఇన్స్టాగ్రామ్ లవ్ చేసి కన్న తల్లిని చంపింది. ఆ అమ్మాయిని ఏం చేసినారో ఇంతవరకు వీడియో రాలేదు. కాబట్టి వీళ్ళు చేసుకుంటా అలా వెళ్ళిపోతుండ్రు. కాబట్టి ఒకరిని ఫస్ట్ తప్పు చేసిన వాళ్ళను ఏదైనా సూసైడ్ కానీ, లేకపోతే కాల్చడం కానీ, లేకపోతే ఉరిశిక్ష కానీ తీస్తే నెక్స్ట్ ఇలాంటివి జరగవు. సామర్లకోటలో తల్లిని అదేవిధంగా ఇద్దరు పిల్లల్ని అతి కిరాతకంగా చంపింది ఒక దుర్మార్గుడు, లారీ డ్రైవర్ అతను. సో ఇన్సిడెంట్ మీకు తెలుసా? తెలుసు. నేను న్యూస్ ఆర్డర్ చూసినాను, ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ కానీ ఎక్కడైనా చూసాను. ఇది ఎందుకంటే ఇదంతా చాలా దారుణం అబ్బా. చాలా చూసిన వాళ్ళ తల్లిని చంపుకోవడం, మళ్ళీ దాన్ని చాలా చేసి చాలా చూసిన అన్ని చేసిన. కానీ మళ్ళీ కొత్తది ఏంటంటే ఇప్పుడు ఒకడు పెళ్ళైన అమ్మాయిని ఉంచుకోవడం చేయడం వల్ల ఆమె చేసిన మిస్టేక్, కౌంట్ చేసిన తప్పే. ఇక తప్పు తెలుసుగా వెళ్తే మళ్ళీ సర్దిద్దుకోవడం కోసం మళ్ళీ వదిలేసేసుకోండి. వీడికి ఎందుకు ఒకసారి తెలిసిపోయిన ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి వస్తుంది కదా, ఎందుకు అమ్మాయికి వెళ్ళి పిల్లల్ని చంపుకోవాలి ఇవన్నీ చేయడం ఎందుకు? తల్లి చేసిన తప్పుకి పిల్లలు కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. అవును, ఎందుకు అలా చేయడం ఎందుకు? చాలా దారుణం అబ్బాయి. చాలా ఎందుకంటే తెచ్చేసిన ఎక్కువగా అమ్మాయిలుగా చెప్తున్నా, అమ్మాయిలుగా అబ్బాయినా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నమ్మటానికి వీజ్ లేదు. ఎక్కడైనా సరే ఆంధ్ర కానీ తెలంగాణ ఎక్కడైనా నమ్మటానికి లేదు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా నమ్మటానికి లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా ఎక్కువ దానం లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా భయం వేస్తుంది, పెళ్లి చేసుకోకపోయినా భయం వేస్తుంది. అట్లా సిచ్యువేషన్ లో ఉంది ఇప్పుడు. అయ్యిందో ఎందుకు ఎలా దారుణం చెప్పాలి? పిల్లలు ఎందుకు చంపుకోవడం ఎందుకు? వాళ్ళు ఏం పాపం చేశారని. ఎందుకంటే వాడికి విధమైన బుద్ధి చెప్పాలి, వాడికి శిక్ష పడాలి. వాడికి ఏదన్నా శిక్ష పడాలి. శిక్ష పడితేనే ఇంకా వేరే వాడు అమ్మాయిల జోలికి కానీ ఆంటీ దగ్గరికి ఇవ్వడానికి ఉండదు. కాబట్టి వాడికి భయం రావాలి. భయం ఉంటేనే కదా ఇంకో వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళకుండా ఉంటాడు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికే భయం పడుతున్నారు. ఇంకా ఇంకేం చెప్పుకోవాలి? చెప్పండి మీరు. నమస్కారం అండి. సామర్లకోట ఇన్సిడెంట్ తల్లి బిడ్డలు బలవడం జరిగింది కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? ఈ తల్లి ఆమె యొక్క ఇద్దరు బిడ్డలు కూడా మరణించారు. దీనికి కారణం ఏంటంటే ఆమెకి ఇద్దరు అని ఒక పెద్ద సినిమా వచ్చింది కదా, ఇక్కడ కూడా అదే సంఘటన జరిగింది. ఒక గృహిణి తన భర్త ఉండి తనతో జీవితం గడుపుతూ చక్కగా చిన్న పిల్లలు ఉండి చక్కగా జీవితం గడుపుకోవాల్సిన పరిస్థితులలో మొగుడు లేనటువంటి టైంలో మరొకరితో ప్రేమ వ్యవహారం స్టార్ట్ చేసింది. ఆ లవర్ కూడా తన భర్త లేనప్పుడు తన ఇంటికి రావటం, తనతో గడపడం ఈ విధంగా చేసింది. ఈ విధంగా నైతిక విలువలు లేకుండా ఇటువంటి జీవితం గడిపినటువంటి వాళ్ళకి ఎట్ ద ఎండ్ మరణమే శరణ్యం అనేటువంటిది కూడా ఈ సంఘటన సూచిస్తుంది. పిల్లలు ఏం చేశారు పాపం? ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే పిల్లలు మరణించడం అనేటువంటిది చాలా బాధగా ఉంది అందరికి కూడా. ఎందుకంటే ఈ విధంగా భర్త లేనప్పుడు పరాయి మగవాళ్ళతో, లవర్స్ తో ఈ యొక్క లైంగిక సంతోషం అనుభవించేటువంటి వాళ్ళు, ఒకవేళ అతను వెళ్ళిపోతే మరొకరు. కొంతమంది ఇక్కడ అనేది ఏంటంటే ఆ లవర్కి కోపం వచ్చింది ఎందుకంటే ఆమెకి ఇంకొకళ్ళు కొత్త వాళ్ళతో మాట్లాడుతుంది, కొత్త లవర్ని స్టార్ట్ చేసింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ జరిగింది. కానీ కొంతమంది అనేది ఏంటంటే ఆమె భర్తకి ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఆమెకు లవర్ ఉన్నాడు అనేటువంటి సంగతి. అప్పటి నుంచి ఆమె దూరం పెట్టింది. అంటే ఇక్కడ ఏంది, ఆమెకి భర్తకి లవర్ ఉన్నాడని తెలిసింది, భార్యకి. అక్కడ గొడవ జరిగింది. కానీ ఆమెకు ఆల్రెడీ ఉన్నటువంటి లవర్కి ఆమెకి ఇంకొక కొత్త లవర్ వచ్చాడని తెలిసింది.
అతనికి కోపం వచ్చింది. ఇంకేం చేశాడు లవరు, ఆమెను ఎతికితే ఆమె ఏంటంటే బయట తలుపు తాళం వేసేసి వెనక నుంచి దొడ్డిదోవలో నుంచి లోపలికి వెళ్ళి జీవితం గడుపుతుంది. ఇటువంటివి నైతిక విలువలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా చివరికి ఇటువంటి హత్య పరిణామాలకే దారితీస్తుంది. ఇది నిజంగా దీన్ని చూసి కూడా అందరూ తెలుసుకోవాలి. ఆడవాళ్ళు ఈ మధ్య హత్యలు చేస్తున్నారు కదా, ఒకవేళ ఆమె లవర్ చంపకపోతే ఆమె భర్త చంపేవాడేమో ఆమె. ఇట్లాగా అనేక మందితో లైంగిక సంబంధాలు కొనసాగిస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకునేటువంటి ఆడవాళ్ళకి ఇదే హెచ్చరిక. ఇది ఎట్ ద ఎండ్ ఏంటంటే హత్యలకు దారితీస్తుంది, మీ యొక్క మరణానికి దారితీస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క లైంగిక సుఖాల కోసం మీ పిల్లల్ని నాశనం చేయొద్దని చెప్తున్నాం. ఇప్పుడు అన్యాయంగా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళకి ఏం తెలుసు. ఈమె వల్ల ఆమె పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇది నిజంగా చాలా బాధగా ఉంది. నైతికంగా చూస్తే అటువంటి ఆడవాళ్ళు చచ్చిపోవడం మంచిది. అటువంటి ఆడవాళ్ళు బతుకుంటే కొత్త లవరు, ఆ లవర్ అయిపోయిన తర్వాత ఇంకొక లవరు, ఇట్లా ఆమెకు 10 మంది ఇలా తయారవుతారు చివరికి. మొత్తానికి ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు చట్టపరంగా పడితేనే ఇంకా చేసే వాళ్ళకి బాగుంటుంది అంటున్నారు కదా. చట్టపరంగా పడవు. చట్టపరంగా ఆమెకి ఎటువంటి శిక్ష పడదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు జీవించవచ్చు, సహజీవనం అనేది తప్పు కాదు. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు వచ్చింది. జీవనం తప్పు కాదు, కానీ ఒక భర్త ఉంచుకొని ఇల్లీగల్ రిలేషన్షిప్ తప్పే కదా. అది కూడా వచ్చింది తీర్పు. ఒక భర్త ఉండి ఇటువంటి ఆడామే తనకి ఇష్టపడినటువంటి మగవాడితో కూడా లైంగిక ఎంజాయ్ చేయొచ్చు అని కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ మధ్యన. ఇది ఇంతకంటే దిక్కుమాలినటువంటి విధానంగా కూడా ఈ యొక్క లోకం నడుస్తున్నది. ఒక్కటి గమనించాలి, ఇక్కడ చట్టం చెప్పిందా వేరే వాళ్ళు చెప్పారని కాదు, ఆమెకు కనీసపు నైతిక విలువలు ఉండాలి. భర్త ఉండి పిల్లలు ఉన్నప్పుడు తన వాళ్ళతో జీవితం గడపాలి. కానీ ఇట్లా తన యొక్క కోరికల కోసము డబ్బు వ్యామోహంతోటో ఇతర వ్యామోహాలతోటో వేరే లవర్ని పెట్టుకొని, ఆ లవర్ అయిపోతే ఇంకొక లవర్ని పెట్టుకొని, ఇంతమంది లవర్స్ కనుకుంటే మీ యొక్క జీవితము సంపూర్ణమవదు, అసంపూర్ణంగానే మీరు చచ్చిపోవాల్సి వచ్చింది అనేటువంటిది ఈ యొక్క చెడు నడతగల ఉండేటువంటి మహిళలకు ఇదొక హెచ్చరిక. తస్మాత్ జాగ్రత్త. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లలు కొట్టి